నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఈరోజు మన స్టూడియోలో స్ఫూర్తి ప్రగతి బ్లైండ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అసలు ఈ ఆర్గనైజేషన్ సార్ ఎందుకు స్థాపించాలి అనుకున్నారు, ఈ ఆర్గనైజేషన్లో చేరితే ఎటువంటి లాభాలు ఉంటాయి, బ్లైండ్గా ఉన్న వాళ్ళకి అంటే విజువల్గా వాళ్ళకి ఏమీ కనిపించని వాళ్ళకి ఎటువంటి లాభాలు ఉన్నాయి, ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తారా, ఇటువంటి విషయాల గురించి మనం శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే సార్. సార్, ఇప్పుడు ఈ స్ఫూర్తి ప్రగతి బ్లైండ్ ఆర్గనైజేషన్ని మీరు ఎందుకు స్థాపించవలసి వచ్చింది సార్? ఓకే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ప్రేక్షకులకు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు శ్రీనివాస్. స్ఫూర్తి ప్రగతి విజువల్ ఇంపైర్డ్ ఆర్గనైజేషన్ ఎందుకు స్టార్ట్ చేశామంటే, ఇక్కడ మా విఎస్ అంటే విజువల్ ఇంపైర్డ్ పర్సన్స్, బ్లైండ్ పర్సన్స్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అది ఎడ్యుకేషన్ పరంగా కానీ, జాబ్స్ పరంగా కానీ, వాళ్ళ టాలెంట్ ఉన్నా కూడా, లైక్ సింగర్స్ ఉన్నా కూడా, ఏది కూడా ఎక్కడ కూడా మమ్మల్ని చిన్న చూపులాగా చూస్తున్నారు. అంటే వాళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా ఆపర్చునిటీస్ రావట్లేదు. సో నేను ఒక 3.5 years కింద నేను నార్మల్ వ్యక్తినే. సో నాకు 3.5 years కింద నాకు యాక్సిడెంట్ అయ్యి కళ్ళు చూపులు పోయినాయి. నాకు యాక్సిడెంట్ అయింది. సో దాని తర్వాత నేను ఒక చిన్న ఇన్స్టిట్యూట్లో, ఎల్లి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో రిహాబ్ సెంటర్లో జాయిన్ అయినా. 2 ఐసీ పోయిన తర్వాత కూడా. సో దాని తర్వాత నాకు చిన్న పిల్లలకు చూసి, అంటే నేనే ఇంత ప్రాబ్లంలో ఉన్నా అంటే నాకంటే బై బర్త్ నుంచి చాలా మంది పిల్లలు ఉన్నారు. అంటే సార్ యాక్చువల్గా మీకు ఫ్యామిలీ ఉంది, అంతకుముందు లైఫ్ అంతా డిఫరెంట్ కదా సార్? ఎస్ మేడం, ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నది. నాకేంటంటే చిన్న పిల్లల్ని చూసి కూడా అక్కడ ఏమనిపించింది అంటే, అరే నేనే ఇంత ప్రాబ్లంలో ఉన్నా, వాళ్ళు ఇంకెంత ప్రాబ్లంలో ఉన్నారు అని ఆలోచించుకొనే ముందుకు రావడం జరిగింది. సో చాలామంది ఒక చిన్న అక్కడ ఉన్న ట్రైనర్స్ కానీ, రామకృష్ణ కానీ, అనుష్ కానీ, ప్రావణి కానీ నాకు చాలా నేర్పించారండి. ఇప్పుడు ఉన్న మాకు టీంలో కూడా ఆల్మోస్ట్ 90% ఎల్లి ప్రసాద్లో నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు. సో అక్కడ ఏమవుతుందంటే పిల్లలకి ఎక్కడ అందరు కూడా గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేశారు, పీజీస్ కంప్లీట్ చేశారు. సో అక్కడ ఒక్కొక్క డిఫరెంట్ టాలెంట్ ఉన్నారు. అయితే కొందరు ఏంటంటే సాఫ్ట్వేర్ రంగంలో కూడా కొంచెం ఎక్స్పీరియన్స్లో ఉన్నారు. కొంచెం ప్రైవేట్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్లో వెళ్దామని వాళ్ళు కూడా ఆపర్చునిటీస్ రావట్లేదు. ఇంకొకటి మెయిన్ ఏంటంటే మా దగ్గర సింగర్స్ అండి, మీరు చాలా మందికి చూసే ఉంటారు రోడ్స్ పై సింగర్స్లో ఎలా ఉంటున్నారు. ఎంప్లాయ్మెంట్ లేక పాపం ఫైనాన్షియల్ వచ్చే ప్రాబ్లమ్ తోటన్నా వాళ్ళకు కొంచెం సర్వే కానికన్నా పాపం అలా చేస్తున్నారు. సో అది గవర్నమెంట్ ఒకసారి చూసి మాలాంటి వాళ్ళకి కూడా, అంటే ప్రతి ఒక్కరు చూస్తుంది కదా గవర్నమెంట్, మరి వీళ్ళకి ఎందుకు చూడరండి? అంటే ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నది, ఎంతోమంది ఉన్నారు, మరి వీళ్ళకి ఒక్కసారి ఉపాధి కల్పిస్తే ఎలా ఉంటుందండి అనే ఆలోచనతోటి ఇవన్నీ చేయలేక కారణంతో నేను ఇవాళ ముందుకు రావడం జరిగిందండి. స్ఫూర్తి ప్రగతి విజువల్ ఇంపైర్డ్ ఆర్గనైజేషన్ అని ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్స్లో ప్రతి ఒక్కటి కూడా 5 కాన్సెప్ట్తో నేను ముందుకు వచ్చానండి. ఒకటి, గవర్నమెంట్స్లో ఏమేమి బెనిఫిట్స్ రావాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ ఫేస్ చేయాల్సింది. అంటే బ్లైండ్ వాళ్ళకి ఏమి ఇస్తారో అవన్నీ తీసుకున్నారు. ఆబ్వియస్లీ మేడం, బెనిఫిట్స్ అనేది ఏమేమి ఉంటుంది, ప్లస్ అలానే జాబ్స్ విషయంలో బ్యాక్లాగ్ పొజిషన్స్లో ఏముంది, రిజర్వేషన్ కేటగిరీలో ఏమేమి ఇవ్వాలి. సో ఇంకొకటి ఏంటంటే రోస్టర్ ప్రకారంలో ఎన్నో పొజిషన్స్ ఒక 5-6 years కింద రిలీజ్ చేశారు, కానీ ప్రతి ఇయర్ నుంచి మాకు రిలీజ్ చేయట్లేరు. అంటే నేనంటే 3 years అయింది, దానికన్నా ముందు చాలా మంది విఎస్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎన్నో దానికి గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళారు, ఎన్నో ఆర్గనైజేషన్స్ పోయినరు, కానీ వాళ్ళు ఏం చేసారో మాకు తెలియదు. కానీ అట్లా అని చెప్పేసి నేను వాళ్ళతో ఫైట్ చేయట్లేదు. నేను గవర్నమెంట్ తోటే మాట్లాడదాం అనుకుంటున్నా, కానీ ఎవరు మాకేం లీడర్ లేరు, మాకు అపాయింట్మెంట్ ఏం ఇయ్యరు. సెకండ్ థింగ్ వచ్చేసి మా దగ్గర కూడా ఇప్పుడు కొంతమంది పార్షియల్ బ్లైండ్ ఉన్నారు, అంటే లో విజన్ బ్లైండ్ ఉన్నారు. అంటే వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది కదా. వాళ్ళు కూడా చాలా డిప్రెషన్ అయిపోయి చాలా మెడికల్స్లో కూడా వెళ్ళడం జరుగుతుంది, అంటే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది చాలామంది అండి. సో అదే కాకుండా ఐటీ రంగంలో దాంట్లో కూడా మా దగ్గర సాఫ్ట్వేర్ నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారండి. అఫ్కోర్స్ నేను కూడా ఫుల్ స్టాక్ నేర్చుకున్న ట్రైనింగ్లో. సో ఇప్పుడు నేను కొంతమందికి నేను నేర్పిద్దామని డిసైడ్ అయినా. నాతో పాటు కాదు, ఇంకొక 4 కూడా విఐస్ ఉన్నారండి ట్రైనింగ్లో. నాట్ ఫ్రమ్ తెలంగాణ, డిఫరెంట్ స్టేట్లో నుంచి నాకు కనెక్ట్ అయ్యారు. గుజరాత్, హర్యానా, జార్ఖండ్, బాంబే, వీళ్ళందరూ కూడా కనెక్ట్ అయ్యి, అన్న నేను కూడా మీ దాంట్లో ట్రైనర్గా నాకు అవకాశాలు ఇవ్వండి, నేను మన విఎస్కి అందరికీ నేర్పించి ఒక ప్లాట్ఫామ్ సెట్ చేద్దామన్న ఆలోచనతో ముందుకు వచ్చామండి. సో ఇక్కడ గవర్నమెంట్ తోటి కూడా మాట్లాడి ఒక ప్రైవేట్ రంగంలో కానీ, ఒక ఐటీ రంగంలో కానీ, ఇవన్నీ దాంట్లో మన విఎస్ ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందుకు రావాలని కోరుకుంటున్నానండి. సో దీంతో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఫేస్ చేసిన ఏంటి అనేది మా దగ్గరకు వస్తే వాళ్ళని ఎక్కడ లైఫ్ సెట్ చేయాలి, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ సెట్ చేయాలని ముందుకు రావడం. అంటే ఇప్పుడు విజువల్లీ బ్లైండ్ గా ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చిరు అనుకోండి, వాళ్ళకి ఏం కావాలి స్కిల్స్ నేర్పిస్తారా సార్ మీరు? వాళ్ళకి ఏం కావాలంటే అది షూర్ మేడం, ఒకటే అని కాదు, మీరు చెప్పిందనే ఒకటి కాదు, వాళ్ళకి ఏం నేర్చుకుంటా అంటే అది. కొంతమందికి మ్యూజిక్ ఇష్టం,
ఇప్పుడు మేము మొన్న 8th రోజు రవీంద్ర భారతిలో లాంచింగ్ చేశాం మేడం. సో లాంచింగ్ చేసినప్పుడు నేను ఇదే కాన్సెప్ట్లో నేను ముందుకు రావడం జరిగింది. సో చాలామంది నాకు కాల్ చేశారు, అన్న నేను కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నా, అన్న నేను సింగింగ్ నేర్చుకోవాలనుకుంటున్నా, అన్న నాకు కొంచెం మళ్ళీ నేను ఇంతకుముందు నేను నేర్చుకున్న ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నా, టోటల్గా మొత్తం సిస్టమ్స్ ఎలా నేర్చుకోవాలి అంటే వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ, జీమెయిల్ కానీ ఎలా ఆపరేటింగ్ చేయాలి, అండ్ ఇంకొకటి ఫింగర్స్ ఎట్లా మా కీప్యాడ్ మీద ఎంత ఫ్రీగా చేయాలి, అవన్నీ కూడా మేము నేర్పిస్తామండి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడే మేము ఆఫీస్ ఓపెన్ చేశాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆఫ్లైన్ అని కాకుండా ఆన్లైన్లో ఎవరు వచ్చినా కూడా ఒక 2-3 మంత్స్లో వీఆర్ స్టార్టింగ్ అయిన ఆఫ్లైన్ ఎక్కడైనా అంటే బేస్డ్ ఆన్ ఫండ్స్. ఇప్పుడైతే మేము ఫండ్స్ విషయంలో ఏంటంటే మా టీమ్ తోటే మేము కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నాం. ఒక రవిప్రకాష్ సార్ ఇంకొక సార్ కొంచెం అమౌంట్ మాకు కాంట్రిబ్యూట్ చేసి 4 సిస్టమ్స్ మాకు స్పాన్సర్గా చేశారు. సో ఈ యొక్క ఆఫీస్ ఓపెన్ చేసుకొని మేము ఇప్పుడు ఒక స్టార్టప్ లాగా పెట్టాము. సో ఇన్ ఫ్యూచర్ కదా ఇంకొక త్వరలో 2 మంత్స్లోనే స్టార్టింగ్ వన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఆఫ్లైన్. ఇప్పుడు మేము ఇంకో 15 to 20th వరకు ఎంతమంది స్టూడెంట్స్ వస్తారో మేము ఆల్రెడీ గూగుల్ ఫామ్స్ పంపించాం. కొంతమంది స్టూడెంట్స్ మాకు అప్రోచ్ అయ్యారు, అన్న నేను మళ్ళీ బేసిక్స్ కంప్యూటర్స్ మొత్తం నేర్చుకోవాలనుకుంటున్నా, ప్లస్ సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నా. టెక్నికల్ స్కిల్స్ అంటే డిఫరెంట్, అంటే ఇప్పుడు జీమెయిల్స్ కానీ ఎలా ఉంటుంది అవన్నీ ఆపరేటింగ్ అని మళ్ళీ నేర్చుకోవాలనుకుంటున్నా. కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్తున్నా కూడా ఎందుకు ల్యాక్ అవుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అంటారు, సెకండ్ రౌండ్ అంటే థర్డ్ రౌండ్ అంటారు. కొంతమంది కాల్ చేస్తారు, టెలిఫోనిక్ రౌండింగ్ ఉంటుంది, టెలిఫోనిక్ రౌండింగ్ కూడా బాగానే చెప్తారు, కంఫర్ ఇంటర్వ్యూ అంటారు. అక్కడికి వెళ్ళే వరకు మా విఎస్కి ఏమవుతుందంటే యు ఆర్ బ్లైండ్, సో you are low vision, right? So 30%, no, we don't want, no opportunities here, please kindly we'll call you back. సో అలా డైరెక్ట్గా మమ్మల్ని వీడేం చేయలేడు కదా అనుకుంటున్నారు. సో వాళ్ళని కూడా నేను తీసుకెళ్ళి వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేసి వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం అంటే మాకు బ్లైండే ఉంది, ఇప్పుడు అతను చెప్పాడు లో విజన్ అని, అతనికి ఎందుకు రివర్స్ పాయింట్ ఇవ్వలేదు. సార్ నేను 30% విజన్ ఉంది, నేను ఒకసారి మా ప్రాక్టికల్ చూడండి, థియరీగా కాదండి, నేను చేసి చూపెడతాను, అప్పుడు మీకు నచ్చిందంటే మాకు ఆపర్చునిటీ అండి అని చెప్పడానికి మా దగ్గర మేము కాన్ఫిడెంట్ ఇప్పిస్తాం వాళ్ళకి. ఓకే, సో మా దగ్గర విఎస్ ఎలా ఉంటుందంటే కాన్ఫిడెంట్ వాళ్ళు తగ్గిపోతుంది. ఇప్పుడు నాకు 2 కన్నులు ఇవ్వండి, కొంతమందికి పాపం నేనంటే కాన్ఫిడెంట్ ఉన్నా, నేను ఒక నార్మల్ లైఫ్ నుంచి వచ్చి ఇవాళ నేను మొత్తం టోటల్గా బ్లైండ్ అయిపోయినా, కానీ నాలాగా ఇంకా కాన్ఫిడెంట్గా ఉండాలని నేర్పిద్దామని ముందుకు వచ్చానండి. సో ఎవరు కూడా మానసిక స్థైర్యాన్ని నేర్పిస్తున్నారు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోకుండా. సార్ ఆల్రెడీ మీ దగ్గర ముందు నేర్పించిన బ్యాచ్, ఇలా ఏమన్నా స్కిల్స్ నేర్పించిన బ్యాచ్ ఎవరైనా ఉన్నారా సార్? లేదండి, ఇప్పుడే స్టార్ట్ చేశాము. కావాలంటే మా టీంలో ఇవాళ అంతమంది టీంలో 25 మెంబర్స్ టీంలో మేము అందరినీ కూడా ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ మాత్రం నేను వాళ్ళని ఒక బూస్టప్ తీసుకొని మోటివేట్ చేసుకొని తీసుకొచ్చిన టీమేనండి ఇవాళ. సో నా దగ్గరకు వచ్చిన టీం, సో అందరు కూడా ఇవాళ నేను ఒక ప్రొఫైల్గా డిజిగ్నేషన్ లాగా ఇచ్చానండి. ఒక కార్పొరేట్ లెవెల్గా ఎట్లా వెళ్తుందో సో స్ఫూర్తి ప్రగతి కూడా సేమ్ అదే సిస్టంలో వెళ్తున్నాం. ఈ స్ఫూర్తి ప్రగతి విజువల్ ఇంపైర్డ్ ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్లాట్ఫామ్ సెట్ చేయాలి, విఎస్కి అంతా. అదే కాకుండా ఈవెంట్స్, మా దగ్గర కూడా చాలామంది సింగర్స్ ఉన్నారండి. సింగర్స్ అంటే ఎలా ఉంటారు, మీరు చూసే ఉంటారు రోడ్ మీద, మీ ఇంతకు చెప్పాను, రోడ్ మీద చాలా మంది చిన్న చూపు లాగా అయిపోతుంది. సో వాళ్ళని ఒక టీం లాగా మేము తయారు చేసుకున్నామండి ఇక్కడ. సో ఆ టీంని మాకు ఎట్లానంటే ఒక ఈవెంట్స్కి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది నార్మల్స్ ఆర్కెస్ట్రా పెడుతుంటారు మ్యారేజెస్ కానీ ఎక్కడైనా అకేషన్స్లో కానీ. అట్లీస్ట్ మా విఎస్ అన్న చూడండి ఒకసారి, నేను వాళ్ళతో హై రేంజ్ అంటలేను, అట్లీస్ట్ వాళ్ళు కూడా ఈక్వల్గా మా విఎస్ కూడా ఉన్నారండి. సో దాంట్లో ఇట్లా ఏమన్నా వాటికి పంపిస్తారా సార్? ఏమన్నా ఫంక్షన్స్ ఏమన్నా జరిగినప్పుడు వాళ్ళని పంపిస్తారా సార్? మ్యారేజ్ పార్టీస్ షూర్ పంపిస్తామండి. దానికోసం ఈవెంట్స్ అండి. సో మ్యూజికల్ ఐటమ్స్ కూడా మా దగ్గరనే ఉన్నాయి. ఏ ఈవెంట్ కైనా సార్, ఏ ఈవెంట్ కైనా మేడం, ఏ ఈవెంట్ కైనా మ్యూజికల్ ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర. ప్లస్ మా దగ్గర సింగర్స్ ఉన్నారు, తబ్లా ఆర్టిస్ట్లో ఉన్నారు, ప్లస్ కీప్యాడ్ ఆర్టిస్ట్లో ఉన్నారు, మెమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు, ప్లస్ ప్యాడ్స్ మామూలుగా మీకు మ్యూజిక్ ప్లేయర్లో లైక్ పాడితే తీయగల వెనుక ప్యాడ్స్ ఎట్లా చేస్తారు అలా వాళ్ళు ఉన్నారండి మా దగ్గర. సో ఆ టీం అందరిని కూడా మేము ఇప్పుడు ఒక రోడ్ సైడ్ కాకుండా ఒక ఈవెంట్స్ లాగా తీసుకెళ్దామన్న ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. ఇది ఎలా ఉంటుందంటే అకేషన్స్ కానీ ఏదైనా మ్యారేజెస్ కానీ ఆ ఈవెంట్స్లో లైక్ ఏదైనా రెవెన్యూ వచ్చింది అనుకోండి, ఈ వచ్చిన దాంట్లో నుంచి వాళ్ళకి సో కొంచెం ఆర్గనైజేషన్స్కి కొంచెం మాకు అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్, రెంట్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, ఇప్పుడు డ్రైవర్ శాలరీస్ కానీ, ఎవరైనా తీసుకురావడానికి కూడా ఎవరైనా ఎస్కాట్ ఉండాలి కదా ఖచ్చితంగా. ఎందుకంటే విఎస్ ఎప్పుడైనా లేట్ నైట్ అయింది అనుకోండి ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళ కోసం ఎస్కాట్ అనేది ఇవంతా ప్లాన్ అప్ చేసుకొని ముందుకు రావడం జరిగిందండి. గవర్నమెంట్ నుంచి ఫండింగ్ ఏమన్నా కోరుకుంటున్నారా సార్? గవర్నమెంట్ నుంచి ఫండింగ్ అనేది అంటే ఇప్పటిదాకా ఏం రాలేదు. ఇప్పుడే లాంచింగ్ చేశాం కదా. ఇంతకుముందు నేను గవర్నమెంట్ వాళ్ళని అడిగినప్పుడు కూడా ఏం రాలేదు. అంటే ఇంకేం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కదా గవర్నమెంట్ కూడా ఫామ్ అయింది కదా.
గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు మా స్ఫూర్తి ప్రగతి విజయల్ ఎంపవర్ ఆర్గనైజేషన్ తోటి కొంతమంది లీడర్ని కలవాలనుకుంటున్నాం. వాళ్ళని అడిగి వాళ్ళతో కలిసిన మా తర్వాత ఛానల్ తరపున ఒకసారి చెప్పండి సార్. షూర్ మేడం. ప్రతి ఒక్క లీడర్కి సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఐటీ శాఖ శ్రీధర్ బాబు గారు కానీ ఇంకా అందరు లీడర్స్కి మా విఎస్ కూడా ఒకసారి ఆలోచించి ఒకసారి మా మీటింగ్ పెట్టండి సార్, లేకపోతే మా టాలెంట్ ఏందో మీకు చూపెడతాము. మా టాలెంట్ ఏందో చూసిన తర్వాత మాకేం పోస్ట్ ఇస్తారా, లేకపోతే ఏదన్నా కానీ స్పెషల్గా కేటగిరీ కింద ఏమైనా మాకు మీరు చూసే ఉంటారు సెపరేట్ కార్పొరేషన్ లాగా ఇట్లనే చేస్తారని. సో మా విఎస్కు కూడా ఏదైనా సెపరేట్ కార్పొరేషన్ లాగా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ కానీ మా కోసం ఏమైనా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు బ్యాక్లాగ్ పొజిషన్స్లో ఎన్నో ఖాళీలు ఉన్నాయి, కానీ చేస్తున్నా అంటున్నారు, కానీ అది ఎక్కడి దాకా వస్తుంది అనేది మీరు చూడండి. సో హాస్టల్స్లో ఫెసిలిటీస్లో కూడా కొన్ని ఇబ్బందికరాలతో నడుస్తుంది. సో ఇవన్నీ ముందుకెళ్తే ఇవి ఒకసారి మీరు చూడండి లీడర్స్ అని చెప్పేసి నేను మాట్లాడు. ఎవరైనా డొనేట్ చేయాలనుకున్నా లేకపోతే స్పాన్సర్ చేయాలనుకున్నా కూడా మా స్ఫూర్తి ప్రగతి విజయల్ ఎంపవర్ ఆర్గనైజేషన్ సిఏ తోటి ఆల్రెడీ ఐటీ ఫైలింగ్ జరిగింది. ఎవరు డొనేట్ చేసినా కూడా అది చెక్ రూపంగా ఉండని అండర్ సెక్షన్ 80G కింద మీకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. సో ఆల్రెడీ మేమంతా లీగల్గానే వెళ్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రొఫెషనల్ రీజన్గా వెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. సో స్ఫూర్తి ప్రగతి బ్లైండ్ ఆర్గనైజేషన్లో మీరు విజువల్గా ఏమన్నా మీకు లోపాలు ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు ఫ్రీగా కోచింగ్ ఇస్తారు. ఇక్కడ వీళ్ళకి సంబంధించి చాలామంది సింగర్స్ కూడా ఉన్నారు. వీళ్ళ సింగర్స్ని కనుక మనం ఏదైనా ఫంక్షన్లకు కానీ పార్టీలకి ఏదైనా ఈవెంట్ కోసం వీళ్ళని తీసుకెళ్ళొచ్చని, వాళ్ళకి కొంచెం డబ్బులు ఇస్తే అది వాళ్ళకి హెల్ప్ అవుతుందని సార్ చెప్తున్నారు. గవర్నమెంట్ కూడా వీళ్ళకి కొంచెం ఫండింగ్ చేయాలి అని చెప్తున్నారు. మీకు కనుక ఈ ఆర్గనైజేషన్ కోసం ఏమన్నా కొంచెం ఫండింగ్ చేయాలనిపిస్తే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పంపించండి. అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మనకు కూడా ఆనందంగా ఉంటుంది. నమస్తే.